పురుగుల కోసం ఉల్లిగడ్డ కోసుకుంటాను సంజన. అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజులు సార్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ వీడియో అయితే ఫన్ అనుకోకుండా వీడియో ఎట్లున్నది అట్లనే వస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నా? సమ్మక్క పెట్టిన చూడండి ఫ్రెండ్స్, తిరువారం చేసింది, 2 గుడ్లు పెట్టింది ఇక్కడ. సమ్మక్క వేసినప్పుడు 2 కోళ్ళు కోసిందని ఇప్పుడు 2 గుడ్లు పెట్టిందట తిరుగువారాన్ని. అట్లుంటది మా మమ్మీ కథ. పోయిన వారం 2 కోళ్ళు, మొన్నటి వరకు తిన్నారు. స్నాక్స్ చేయి అంటే రోజు తలకాయ నొప్పులు ఇస్తామని కథలు చెప్తాంది. కొబ్బరికాయతో తలకాయ వాళ్ళు కొట్టించుకున్నది వేడారం కాడ. మమ్మీ స్నాక్స్ చేయరాదు ఇవ్వాలన్నా ప్లీజ్ మామీ. స్నాక్స్ అంటే వస్తేనే ఇస్తా, నేను అడిగితే చేయవా? చేయి ఏం చెప్తావు చెప్పు. ఇంట్లో ఇడ్లీ పిండి ఉన్నాయి కదా, చెయ్యి ఏదో ఒకటి. ఇడ్లీ డిన్నర్ కది ఇంట్లో కాదు మమ్మీ, బయటే పుల్లగా అయితే. పొద్దున్న ఇడ్లీ పిండి ఉన్నాయి కదా, మంచిగా ఘాటుగా వేడిగా ఆ ఫీల్ వస్తుంది ఇట్లా వేడి తింటే. అట్లా అందులో ఆనియన్స్ వేసి చెయ్యి. ఇంకా చూడండి మా సమ్మక్కను. పురుగుల కోసం ఉల్లిగడ్డ కోసుకుంటాను సంజన. ఎవరి స్నాక్స్ వాళ్ళే బాధ్యులు. అక్కడ చూస్తాను, ఇదేమో పెడతారన్నట్టు అది చూస్తాను. పాపం తోక ఊపుకుంటా మరి. ఆగు, నేను టీ పెట్టుకోవాలి ఫస్ట్. అగో మేడం వచ్చింది. మేడం సార్ మేడం అంతే. ఇక్కడ పొయ్యి పెట్టాలి. రబ్బర్ చాయ్ కూడా తీస్తున్నావా? టీ పొడి ఇప్పుడు టీ పొడి వీళ్ళట షుగర్ లేని టీ తాగుతారట. పొద్దున పొడి తాగాలి, ఇప్పుడు తాగుతారు కానీ. షుగర్ లెస్ టీ పెట్టుకుంటాను. నాకు అది ఇవే స్నాక్స్ అంటే టీ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. డిన్నర్ టైం వరకు ఇస్తాను మా మమ్మీ. చూస్తాను ఇక అన్నం అంతే. ఇడ్లీలు ఉన్నా అవి కలిపి తింటా. ఇంట్లో ఉన్న ఇడ్లీలు పుల్లగా కావు మమ్మీ, కావు. చట్నీ టేస్ట్ ఉన్నది కాబట్టి ఇడ్లీ తింటా నేను. ఇక నాకు ఈ 2 జార్లు అంటే ఇష్టం. నాకు షుగర్ మంచిగా ఉంటుంది. శ్రీరామ్ సార్ అలా గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు అన్నట్టు. అది ఆమ్లెట్లు కొడతాడట సమ్మక్క గుడ్లు 2. మంచిగున్నావే నువ్వు. అరే నువ్వు చక్కెర వేయకందే కాదే. పొద్దున పూట తాగద్దు, ఇప్పుడు వేసుకోకపోతే ఎట్లుంటుంది. ఇంకా 4 టీలు. అదేమో వీడియో చూడొచ్చుది. నేను చెప్పిన 15 days అన్న 21 days షుగర్ లెస్ తాగాలంటే నేనే తాగలేదా అప్పుడు. ఇప్పుడు దానికి ఎవరు చెప్తే ఒక్కటి చెప్తే కల్తీ చేస్తానేమో మమ్మీ. పాలల్లో నీళ్ళు మొత్తం పాలు పెట్టుకోవాలి. నన్నైతే పాలే ముట్టద్దు అంటది. ఇప్పుడు వీళ్ళైతే బర్రెపాల చాయ్ పెట్టుకుంటారు. నన్ను ఒక్క సుక్క కూడా తాగనియరు వీళ్ళు. వీళ్ళైతే రాత్రి పాలు తాగుతారు, 2 పూట టీ కూడా బర్రెపాలే పెట్టుకుంటారు వాళ్ళు. కలుపు తింటారు ఎట్లయినా తినేటోళ్ళు. రేపటికి ఉప్మా వేసుకుందాం, టమాటో ఉప్మా. సబ్బాలు పెద్దగానే ఉన్నాయి పిండి. అమ్మ అంత పిండి వచ్చింది. 2 ఆ చిడ్డీలు కదా, 2 ప్లేట్లు. 2 ప్లేట్లు కదే. ఇంత ఇడ్లీ పిండి ఉత్తది టేస్ట్ మస్తు ఉంటుంది. పిచ్చి చెప్తున్నా కొంచెం. నిజంగా చాలా మంది తింటారు.
తెలియదు అట్లనే సోడా వేసుకుందాం. కొంచెం సోడా జీరా వద్దా, అట్లా వస్తుంది. ఎక్కడ ఏముంటాయో నాకే తెలుసు కిచెన్లో. అయ్యో పెద్ద వంటలు చేసినట్టు అయ్యా నానే వంటలు చేసినట్టు. కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం అల్లడం ఉంటుంది కానీ ఉల్లిపాయలు ఎత్తుకొని ఉండేందా మొత్తమే అవి 2 గడ్డలు మంచిగా ఉంటుంది. సన్న ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మనకి ఇక్కడ దొరకదు. గిన్నె వేస్తే ఎట్లుంటుంది, అయ్యి మంచిగా ఉంటుంది ఎట్లనే. అసలు ఒక్కొక్కరు అయితే పిండి తక్కువ అవే ఎక్కువ ఎత్తారు. ఇంకా పకోడీ అయితే ఎత్తారు. ఇక్కడ పెట్టుకో. బోండా సోని కొనుగోలు చేపిస్తాను నాకు ఇక. ఇప్పుడు ఇట్లా ఉంది కథ. రేపు 2 ప్లేట్లు అవునాయి. పెద్ద రోజు నేను అడిగినట్టు స్నాక్స్ చేసినట్టు వాగుతాను. చేసినా తెలుస్తుంది బాధ అన్నది. అడగంగా ఇవాళ చేసుకుంటా. ఇంత పిండి వేస్ట్ అవుతుందని నాకు రేపు ఇడ్లీలో పోయి నేను అడిగితేనే చెయ్యాలి, లేకపోతే అస్సలకే ఇవాళ బతిలాడుకోగా సోని ఏందేం చెప్పు మళ్ళీ స్వీట్ చేస్తారు. ఆయన బర్త్డే స్వీట్ చేస్తా అని చెప్పి నా బర్త్డేకి అయితే చేసి రేపు దాన్ని చేస్తుందని ముందు రోజు. అందుకే దాని బాధకే చేయలేదు. లేకపోతే ఎప్పుడు దాని బర్త్డే వస్తే సేమే చేస్తుంది. పొద్దున్నే అదే నా బర్త్డే అయితే లేదు అదే రాన్న బర్త్డేకి చేస్తుంది, టీటి బర్త్డేకి చేస్తుంది. ఆఖరికి మా డాడీ బర్త్డే ఫోటో ముందు కూడా పెడతా. కానీ నాకు మాత్రం కనీసం చేసి పెట్టాలని కూడా ఉండదు దానికి. అంటే వాళ్ళు సంపాదిస్తలేరా? వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. అబ్బా వాళ్ళు కేకులు కట్ చేయరా? వాళ్ళు కూడా కేకులు కట్ చేస్తారు. అవ్వ అన్నిటికీ ఏదో ఒకటి చెప్తావు నువ్వు. పో అయిందా? వేసినావా? మొత్తం డిన్నర్ టైం చేసేటట్టే ఉన్నావు కదా నువ్వు. వెయ్యి సాయంత్రం చదువుతుంటే రాత్రి చెప్తాను. పని అయిందంటే ఇంక పని పెడతాను. అసలు చాదరం వీడియో పెట్టుకుంటాను. బాగా అవుతుందా? ఏం రావడం ఏం పేరు సమ్మక్క వయస్సులో కాంచి సమ్మక్క పెట్టిన ఇట్లున్నా ఆ వీడియో కథ. తర్వాత నుంచి అసలు ఫోన్ ముట్టుకోలేదు, కథ లేదు. ఫోన్ వేసుకు ఇట్లనే వేస్తాను. గంత ఎత్తా ఇట్లనే బాగుంటుంది. ఉల్లిపాయలే కదా మొత్తం. లాస్ట్ కొన్ని షుగర్ కలిపాయి, సూపర్ ఉంటాయి. ఉల్లిపాయలు షుగర్ కలుపుకుంటారు, బాగుంటుంది. తీయంగా ఘాటుగా తెలియదు ఏం లేదు. టేస్ట్లో వెరైటీ టేస్ట్. నువ్వు ఊకే షుగర్ తింటానా? నేను ఊకేం తినా. ఇక మా అక్క ఇవాళ ఒక రీల్ చూసినట్టున్నది, ఇక వచ్చిన కానీ షుగర్ బంద్ చేయాలని చెప్తాను. తోడు మా ఇంకోటి ఉంటుంది మా పెద్ద అక్క, అది పంపుతా ఉంటుంది రీళ్ళు. ఇది తినకే అవును కలిపి నేను ఎన్నడూ టేస్ట్ మారుతుంది. తాడిబెల్లం కొనుక్కొస్తా యూనివర్సిటీ కూడా బాగా రేట్ ఉంటుంది. మస్కబ్బన్ చాయ్ తాగుతాను చెడబెట్టుకుంటా. బండి పెట్టుకో, మీ తమ్ముని పట్టుకొని బొమ్మలు. అదే మస్కా బండి నిన్నడు పెట్టుకో తాగి వాడు కోతిగా ఎదిగినట్టు మొత్తం ఊరంతా చెట్లు పట్టుకొని ఎదిగినట్టు ఊరంతా తిరిగి మరి తీసుకొని తాగిస్తాడు. ఏంది పబ్లిక్ గార్డెన్ కన్నా పెడతాను చెప్పు. ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడ పెట్టాలని ఒక్కడిచి వస్తాడు.
కరకర కరకర అంటే కావచ్చు. రవ్వ ఉన్నాయి, అదేమో తింటారు చూడండి. ఎవరి ఇష్టం వాళ్ళు మనమే తింటాం కదా. సారీ అది వేసుకుంటారా కొంచెం మైదా మొత్తం ఎందుకు చూపిస్తారా ఎట్లా వస్తుంది నీ ఆత్రంకు నువ్వు చేయమంటే ఏమవుతుంది. ఇంత ఆయిల్ తింటే ఏమన్నా ఉంటావా మనుషులు? ఓ మొత్తం మరి నువ్వు కూడా అట్లా ఆయిల్ నోట్లు వేసుకున్నట్టు నువ్వే కలిపినావు మరి నన్నంటే. కలుపుడు ఎక్కడ కలిపిన అలానే ఉల్లిపాయలు వేసి చేసిన అంతే. కలుపుడు ఏమన్నా అమ్మ ఒక రోజు మనం మసాలా ఇడ్లీ వేసుకుందాం మమ్మీ. మసాలా ఇడ్లీ మసాలా ఇడ్లీ అంటే ఏంటిది? ఇడ్లీ పిండిలో ఉల్లిగడ్డలు క్యారెట్ ముక్కలు అవి వేస్ట్ చేస్తారు అంతే. అలా ఎత్తలేరా బీట్రూట్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, కలర్ ఇడ్లీ. బీట్రూట్ ఇడ్లీకి ఏగా బీట్రూట్ రసం ఒక చుక్క 2 చుక్కలు అయితే పింక్ కలర్ అవుతాయి అవి అంతే. ఇట్లా అంటవేందే చెయ్యాలి మమ్మీ టైంపాస్కి. బటర్ఫ్లై మొత్తం అన్ని వీడియోలు అయిపోయింది తింటుంది. పచ్చడంతా దాచుకునే పొద్దుది ఎవరికి ఇవ్వకుండా. మాకేమో కొంచెం వేసింది. చూడు అట్లనే కదా. సో ఇది వీడియో కోపంగా గార్లని ఫస్ట్ వేస్తే డాలి చెప్తే మొత్తము ఆయిలే ఉన్నది. అందుకోసం కొంచెం మైదా పిండి కలిపేసిన వేస్తున్నాను అనమాట. అయినట్టు తినేస్తున్నాను. ఇంకా నేను కూడా అయినా తీస్తాను పక్కకు. సో ఇది వీడియో. థ్యాంక్ యూ. మీ జ్యోతి కంజుల సగర. బాయ్.